ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై అనుచిత వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో వైసీపీ సీనియర్ నేత మాజీ మంత్రి అంబటి రాంబాబును పోలీసులు అరెస్టు చేశారు. గుంటూరులోని నవభారత్ నగర్లోని నివాసం నుంచి ఆయన్ను తీవ్ర ఉద్రిక్తత మధ్య పోలీసులు వాహనంలోకి ఎక్కించి తరలించారు. వివరాల్లోకి వెళ్తే గుంటూరులో తిరుమల లడ్డూలో నెయ్యి కల్తీ జరిగిందంటూ టీడీపీ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల వివాదంపై స్పందిస్తూ అంబటి రాంబాబు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని ఉద్దేశించి తీవ్రమైన అసభ్యకర వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేసిన టీడీపీ నేతలు, కార్యకర్తలు గుంటూరులోని అంబటి నివాసం వద్దకు భారీగా చేరుకొని ఆందోళన చేపట్టారు. దాదాపు 6 గంటలకు పైగా నిరసన కొనసాగింది. ఈ క్రమంలో ఆయన ఇంటిపై రాళ్లు రువ్వడం, వాహనాలను ధ్వంసం చేయడం వంటి ఘటనలు చోటు చేసుకున్నాయి. టీడీపీ రాష్ట్ర కార్యదర్శి బాజీ చౌదరి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా నల్లపాడు పోలీసులు అంబటి రాంబాబుపై కేసుని నమోదు చేశారు. తీవ్ర ఉద్రిక్తతల నడుమ పోలీసులు ఆయన్ను అరెస్టు చేసి ప్రత్యేక వాహనంలో అక్కడి నుంచి తరలించారు. జిల్లా టీడీపీ అధ్యక్షుడు పిల్లి మాణిక్యాలరావు కూడా ఎస్పీకి ఫిర్యాదు చేసినట్లు సమాచారం. అంబటి రాంబాబు వ్యాఖ్యలను మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి, నిమ్మల రామానాయుడు, హోంమంత్రి అనిత, కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తీవ్రంగా ఖండించారు. అంబటి వ్యాఖ్యలు దుర్మార్గం, నీచమని అభివర్ణిస్తూ వెంటనే క్షమాపణ చెప్పాలని వారు డిమాండ్ చేశారు. అంబటి రాంబాబుపై 2 కేసులను నమోదు చేశారు పోలీసులు. అంబటి రాంబాబుపై 2 ఎఫ్ఐఆర్లు నమోదు చేశారు పోలీసులు. సుమోటోగా తీసుకొని కేసును నమోదు చేశారు పోలీసులు. గుంటూరు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు పిల్లి మాణిక్యాలరావు ఫిర్యాదుతో మరో కేసు నమోదుని చేశారు పోలీసులు. పలు సెక్షన్ల కింద 2 ఎఫ్ఐఆర్లు నమోదు చేశారు. 126, 132, 196, 352, 351, 292 రెడ్ విత్ 3 బిఎన్ఎస్ సెక్షన్ల కింద కేసును నమోదు చేశారు పోలీసులు.